Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today's session వచ్చేసి తెలంగాణ EPSET 2026 రౌండ్ 2 రిజల్ట్స్ విడుదల చేశారు. రౌండ్ 2 అలాట్మెంట్ అనేది విడుదల అయ్యింది. కొద్దిమందికి ఏమో సేమ్ కాలేజే ఉంది, రౌండ్ 1లో ఉన్న కాలేజే ఉంది. కొద్దిమందికి ఏమో కాలేజ్ మారింది. కొద్దిమందికి ఏమైంది అంటే రౌండ్ 1లో రాలేదు, రౌండ్ 2లో రాలేదు. సో ఫైనల్గా ఈ రౌండ్ 2 రిజల్ట్స్ తర్వాత ఏం చెయ్యాలి, ఇలా చేయండి, తర్వాత ఈ తప్పులు చేయకుండా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ లాస్ట్ వరకు చూడండి. మీరు ఏమాత్రం మిస్టేక్ చేసినా సీట్ కోల్పోతారు. రౌండ్ 3 కూడా మీకు ఎలిజిబిలిటీ ఉండదు. రూల్స్ అలా ఉన్నాయి. క్లియర్గా మీకు రూల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ వరకు చూడండి. సో రౌండ్ 2 ఫలితాలు విడుదల చేశారు కదా, మీరు ఏం చేయాలి అని అంటే రౌండ్ 2 తర్వాత మీకు అలాట్ అయిన కాలేజ్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. వెళ్ళి ఒరిజినల్ టీసీ ఇవ్వాలి, జిరాక్స్ కాపీ ఇవ్వాలి వాళ్ళకు. మీకు ఒకవేళ ఇష్టం లేకుంటే కొత్త కాలేజ్ కోసం రౌండ్ 3లో ట్రై చేయాలి. అంతేగాని నాకు రౌండ్ 2 ఇష్టం లేదు సార్, నేను ఇప్పుడు వెళ్ళను, నేను రౌండ్ 3లో ట్రై చేసుకుంటా అంటే నీకు రౌండ్ 2లో సీట్ వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఈనంగా కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేయకుంటే నీకు ఉన్న సీటు క్యాన్సిల్ అవుతుంది, రౌండ్ 3కి అలో చేయరు. ఆ రూల్ మీకు చూపిస్తా, ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా మీకు అలాట్ అయిన కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ ఈ తప్పులు చేయకండి. ఏం చేయాలంటే కాలేజ్కి వెళ్ళాలి, టీసీ ఇవ్వాలి, జిరాక్స్ ఇవ్వాలి, ఓకేనా? ఈ తప్పులు చేయకండి అని అంటే మీరు ఒకవేళ జాయిన్ అవ్వకుంటే మాత్రం చాలా నష్టపోతారు. ఉన్న సీట్ పోతుంది, రౌండ్ 3లో కూడా మీకు ఛాన్సే ఇవ్వరనమాట, ఓకేనా? మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే బెటర్ కాలేజ్ కోసం రౌండ్ 3లో ట్రై చేయొచ్చు. రౌండ్ 2లో వచ్చిన కాలేజ్ ఇష్టం లేకపోతే రౌండ్ 3లో బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయాలి. కానీ రౌండ్ 2లో వచ్చిన కాలేజ్ మాత్రం వెళ్ళాల్సిందే, ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిందే. ఇది రూల్ అనమాట ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఒక్క పాయింట్, అసలు రిజల్ట్ ఎక్కడ విడుదల చేశారు అనేది ఒకసారి చూపిస్తాను. మనం వెబ్సైట్లో టీజీ ఎప్సెట్, మీరు మొబైల్లో కూడా చూసుకోవచ్చు. ఇది టీజీ ఎప్సెట్ 2026ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. అడ్మిషన్స్ క్లిక్ చేయండి. ఓకే, టీజీసీహెచ్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డౌన్లోడ్ అలాట్మెంట్, క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్తారు. క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళేసి మీరు సైన్ ఇన్ అయ్యి మీ రిజల్ట్ తెలుసుకుంటారు ఇక్కడ, ఓకే? నా లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ ఇమేజ్, మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. ఇది ఎవరికైనా తెలియకుండా ఒకసారి చూసుకోండి. ఇది ఇలా మొబైల్లో మీకు ఏ కాలేజ్ అలాట్ అయిందో తెలుస్తుంది. కొద్దిమందికి మెసేజెస్ వచ్చినాయి, కొద్దిమందికి మెసేజ్ రాలేదు. బట్ వెబ్సైట్లో చూసుకుంటే వాళ్ళకి అర్థమైంది, కొద్దిమందికి కాలేజ్ చేంజ్ అయిందనమాట, ఓకేనా? మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇంపార్టెంట్ రూల్స్ చెప్తా చూడండి, అలా చూసుకోండి. ఇక్కడ నేను ఇంపార్టెంట్ రూల్స్ ఏంటి అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు రౌండ్ 1 కొద్ది ఫీ స్ట్రక్చర్ గురించి చెప్తా. మీరు ఒకవేళ రౌండ్ 1లో ఒక 1 lakh రూపీ పే చేశారు అనుకోండి. రౌండ్ 2లో ఏమైంది అంటే కొత్త కాలేజ్ ఫీజు 1,10,000 ఉందంటే మీకు బై డిఫాల్టే 10,000 కట్టమంటుంది, మొత్తం కట్టమనదు. బై డిఫాల్టే ఎక్స్ట్రా అమౌంటే కట్టమని చెప్తుంది. ఒకవేళ రౌండ్ 2లో 90,000 ఉందనుకోండి, మీ ఆ అమౌంట్, రిమైనింగ్ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. టెన్షన్ పడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఓకేనా? గవర్నమెంట్ దగ్గరనే అమౌంట్ ఉంటుంది, వెరీ క్లియర్గా మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది, ఓకేనా? లేదు మీరు రౌండ్ 3లో ట్రై చేస్తాం సార్, మంచి కాలేజ్లో కొంచెం ప్రైవేట్ కాలేజ్, టాప్ ప్రైవేట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంది అంటే అక్కడికి మళ్ళీ ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. సో క్లియర్గా మీకు అలాట్మెంట్లో ఆర్డర్ కనిపిస్తుంది క్లియర్గా. నెక్స్ట్ ఇప్పుడు ఈ రూల్స్ చెప్తా చూడండి, ఎంత క్లియర్గా ఇచ్చారంటే వెబ్సైట్లో వెరీ క్లియర్గా. మనం ఎక్కడున్నామంటే సెకండ్ ఫేజ్, టైం టు టైం ఇస్తుండ్రు రిజల్ట్. సెకండ్ ఫేజ్లో ఎక్కడ రిజల్ట్ ఎక్కడ ఇచ్చారు? ప్రొవిజనల్ అలాట్మెంట్ ఈరోజు 22 జూలై 2026 రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూడండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేయాలి, తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవాలి. 22 నుంచి 24 వరకు, అంటే ఈరోజు రేపు ఎల్లుండే టైం మనకున్నది 24 వరకు. నెక్స్ట్ ఫిజికల్లీ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఎప్పుడు అంటే 25 to 28 వరకు. ఫిజికల్లీ రిపోర్టెడ్ అంటే మీరు కాలేజ్కి వెళ్ళాలి. మై డియర్ స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి, మీరు కాలేజ్కి వెళ్ళాలి. ఫిజికల్లీ రిపోర్టెడ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ 25 నుంచి 28 మధ్యన మీరు వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. నేను వెళ్ళను సార్, నేను క్యాన్సిల్ చేసుకుంటా అంటే లాస్ట్ డేట్ ఫర్ క్యాన్సిలేషన్ 28 రోజు మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీరు రౌండ్ 1లో కట్టిన ఫీజు మీకు వచ్చేస్తుంది, ఏం టెన్షన్ లేదు. మీరు రౌండ్ 1లో కట్టింటారు కదా ఫీజు, అది మీకు వచ్చేస్తుంది. నేను మేనేజ్మెంట్కి వెళ్తున్నా సార్, నా ఫీజు నాకు కావాలంటే వచ్చేస్తుంది క్యాన్సిల్ చేసుకుంటే. కానీ రౌండ్ 2 అయిపోయి రౌండ్ 2లో మీరు జాయిన్ అయ్యి రౌండ్ 3 తర్వాత మాత్రం ఫీజు ఇవ్వరు.
సీట్ క్యాన్సిలేషన్ పాసిబిలిటీ ఉండదు. అది చూపిస్తా క్లియర్గా. చూడండి, అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్. 29 రోజు ఏం చేస్తారంటే కాలేజ్ వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం అప్డేట్ చేసుకుంటారు. ఇంతమంది ఫిజికల్లీ రిపోర్ట్ చేశారు అని చెప్పేసి జేఎన్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రూల్స్ చూడండి, ఇక్కడ బోల్డ్ లెటర్స్లో ఎంత క్లియర్ ఇచ్చారు. ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. అంటే ఫిజికల్లీ మీరు వెళ్ళి ఇవ్వడం మ్యాండేటరీ అనమాట. లేదు సార్ నేను హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి హాస్పిటల్లో ఉన్నా అంటే మీ బ్రదర్నో సిస్టర్నో ఎవరినో ఒకరిని పంపించాలి, ఒరిజినల్ టీసీ ఇవ్వాలి, జిరాక్స్ సెట్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, అది హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్. జిరాక్స్ కాపీస్ ఇవ్వాలి, ఆర్ఓసీలో ఉన్న జిరాక్స్ కాపీస్ అన్ని ఇవ్వాలి సర్టిఫికేట్స్. నెక్స్ట్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఒరిజినల్ టీసీ ఇవ్వాలి, ఒరిజినల్ టీసీ ఎట్ ది అలాటెడ్ కాలేజ్. అండ్ అప్టైన్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ ది కాలేజ్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. నేను టీసీ ఇచ్చిన తర్వాత జిరాక్స్ కూడా ఇచ్చిన అని. అక్నాలెడ్జ్మెంట్ లేకపోతే మళ్ళీ కష్టం కదా, మనకు ప్రూఫ్ ఉండాలి కదా ఒరిజినల్ టీసీ ఇచ్చినామని. ఇది తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్లో మీకు అలాట్ అయ్యింది, కానీ నాట్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్. మీరు అసలు రిపోర్ట్ చేయట్లేదు కాలేజ్కి వెళ్ళి. ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. బై డిఫాల్టే నువ్వు ఎలిజిబిలిటీ ఉండదు మై డియర్ స్టూడెంట్స్. నేను రౌండ్ 2లో నేను జాయిన్ అవ్వను సార్, నేను ఫిజికల్ రిపోర్ట్ చేయను అనుకుంటే మీకు అసలు రౌండ్ 3కి ఎలిజిబిలిటీ ఉండదు, రౌండ్ 3కి. సో ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిందే మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా పేరెంట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా చూడండి ఫైనల్ ఫేజ్ గురించి కూడా చెప్తా. ఫైనల్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 31 జూలైకి. అప్పుడు ఆన్లైన్ ఫిల్లింగ్, బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజ్, ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాకపోతే స్లాట్ బుక్ చేసుకొని అది చేసుకోవచ్చు అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్కి ఆగస్ట్ 1కి ఉంటుంది, ఒకటే రోజు. ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 2 వరకే ఛాన్స్ ఉంటుంది. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ ఆగస్ట్ 2కి, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆగస్ట్ 5కి అనమాట. ఇప్పుడు రౌండ్ 2లో మీకు ఇష్టం లేదనుకోండి, మీరు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇచ్చుకోవాలి అని అంటే ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఎప్పుడంటే ఆగస్ట్ 1 నుంచి 2 లోపల ఇచ్చుకోవాలి. లేదు సార్ సెకండ్ ఫేజ్లో నాకు అలాట్ అయ్యింది కానీ నేను జాయిన్ అవ్వలేదంటే నీకు ఎలిజిబిలిటీ ఉండదు. నాకు ఫస్ట్ ఫేజ్లో అలాట్ కాలేదు, సెకండ్ ఫేజ్లో అలాట్ కాలేదు సార్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఆగస్ట్ 1 నుంచి 2 వరకు. చూడండి ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఎప్పుడు అని అంటే ఆగస్ట్ 5 రోజు వస్తుంది, ఆగస్ట్ 5 రోజు. తర్వాత పేమెంట్ ఆగస్ట్ 5 to 7, రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ ఆగస్ట్ 5 to 7. తర్వాత అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ ఆగస్ట్ 8. అయితే ఇక్కడ ఇదెందుకు చెప్తున్నా అంటే మీరు రౌండ్ 3 తర్వాత డ్రాప్ అవుట్స్, క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. సెకండ్ రౌండ్ ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ రౌండ్ 3లో రౌండ్ 3 తర్వాత మీకు అసలు క్యాన్సిల్ చేసే ఛాన్సే లేదు. క్లియర్ ఇచ్చారు చూడండి. కమెన్స్మెంట్ ఆఫ్ ది క్లాసెస్ ఎప్పుడు అని అంటే ఆగస్ట్ 1 అని ఇచ్చిండ్రు. అందుకని చెప్తున్నారు రౌండ్ 3 తర్వాత క్యాన్సలేషన్ చేయడానికి ఉండదు. క్లియర్గా ఏం చేస్తారు సార్ వాళ్ళు అంటే పోయి స్ట్రిక్ట్ కడితే మీ టీసీ మీకు ఇవ్వచ్చు, కానీ మీరు కట్టిన ఫీజు అయితే రాకపోవచ్చు. ఓకేనా, అది ఒకసారి చూసుకోండి. మీకు ఇంకా డౌట్ ఉంటే కాలేజ్ దగ్గర మాట్లాడండి. ఓకేనా, ఇది ఒకటి. లేదు సార్ నాకు కాలేజ్ అలాట్ అయింది కానీ నాకు నచ్చిన బ్రాంచ్ రాలేదంటే ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. మీకు అలాట్ అయిన కాలేజ్లో వేరే బ్రాంచ్ కోసం స్లైడింగ్ జరుగుతుంది అనమాట. మీకు ఈసీ వచ్చింది, ఇష్టం లేదు, సిఎస్ఈ కావాలి. అప్పుడు ఎవరైనా ఆ కాలేజీలో సిఎస్ఈ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అదే కాలేజీలో సిఎస్ఈ రావచ్చు. దీన్ని ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు అనమాట. ఓకే, అది ఎప్పటి నుంచి ఎప్పుడంటే ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఏమో ఆగస్ట్ 12 నుంచి 13th, ఫ్రీజింగ్ ఆప్షన్స్ 13th, అలాట్మెంట్ 15th, ఆగస్ట్ 15th రోజు అదే కాలేజీలో అనమాట. ఇది అదే కాలేజీలో స్లైడ్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఆఫ్టర్ రౌండ్ 3 తర్వాత అనమాట. ఓకే, మళ్ళీ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని అదే కాలేజీలు ఇవ్వాలి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఇయర్ కొద్దిమందికి సీట్ వచ్చింది, కొద్దిమందికి సీసాబ్లో సీట్ వచ్చేసరికి క్యాన్సిల్ చేసుకుంటారు అనమాట. మంచి కాలేజీలో ఉన్న పిల్లలే, మంచి సీసాబ్లు వచ్చింది వాళ్ళకి, సీసాబ్ అప్పుడు ఏమైందంటే తర్వాత క్యాన్సిల్ కొద్దిమంది డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళిపోయినారు. క్యాన్సిల్ చేసుకునేసరికి స్లైడింగ్లో వచ్చిందనమాట. సో పాసిబిలిటీస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా, డ్రాప్ అవుట్స్, క్యాన్సిలేషన్ అయితే ఇది ఉండదు. ఇంకా ఏమైనా సీట్ మిగిలితే స్పాట్ అడ్మిషన్. ఇంకా కొన్ని రూల్స్ చెప్తా చూడండి, ఇక్కడ కొన్ని రూల్స్. ఎవరికన్నా రౌండ్ 1 రౌండ్ 2లో సీట్ రాలేదు అంటే ఒకే ఒక తప్పు చేసి ఉంటారు వాళ్ళు, తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చింటారు అంతే. ఇక వేరే ఆప్షన్ లేదు, తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చింటారు కాబట్టి సీట్ రాలేదు.
ఉన్నాయి మొత్తం ఇవ్వండి. ఇక మీ ఇప్పుడు రౌండ్ 3లో మాకు సీట్ కావాలి సార్ అంటే గివ్ ఆల్ కాలేజెస్ ఇన్ వెబ్ ఆప్షన్స్, అప్పుడు ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సీట్ అలాట్ అయింది రౌండ్ 2లో, నాట్ హ్యాపీ, మీరు అసలు హ్యాపీగా లేరు, నాకు ఈ కాలేజ్ ఇష్టమే లేదు సార్, అయినా సరే కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ట్రై ఇన్ థర్డ్ ఫేజ్, థర్డ్ రౌండ్లో మీరు మంచి కాలేజ్ కోసం ట్రై చేయండి. ఓకేనా. ఇంకొకటి, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, మీకు ఇప్పుడున్న కాలేజ్ ఇష్టం లేకుంటుంది, మీరు టీసీ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు లైబ్రరీ ఫీజు కట్టమని, ఆ ఫీజు కట్టమని, ఈ ఫీజు కట్టమని అంటారు. దయచేసి చెప్తున్నా, కట్టకండి. అసలు వాళ్ళు మేము తీసుకోము అని అంటే, సార్ నేను జేఎన్టీ వాళ్ళకు తోటి మాట్లాడుతా సార్, నాకు వేరే ఆప్షన్ లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నేనైతే నా దగ్గర ₹1 కూడా ఎక్స్ట్రా లేదు, ట్యూషన్ ఫీజు మాత్రం బై డిఫాల్టే వెబ్సైట్లు ఉంది, నేను అది కట్టేసిన అని చెప్పండి. ఎక్స్ట్రా ఫీజు కట్టకండి. అసలు వాళ్ళ అడ్మిషన్ తీసుకోకుంటే జేఎన్టీ వాళ్ళకి కాల్ చేయండి. ఎందుకంటే మీకు వేరే కాలేజ్ అలాట్ అయింది అనుకోండి రౌండ్ 3లా, ఈ మీరు వేరే ఫీజు ఉంటుంది చూడు, 5,000, 2,000, 3,000 కట్టినాయి, అవి రిటర్న్ ఇవ్వరు. 90 అసలు ఇవ్వరు మ్యాక్సిమం, ఒకవేళ ఇచ్చినా కట్ చేసుకొని ఇస్తారు. సో ఎక్స్ట్రా ఫీజు కట్టకండి. మీకు ఈ సెకండ్ ఫేజ్లో మీకు కాలేజ్ ఇష్టం లేకుంటే ఎక్స్ట్రా ఫీజు కట్టకండి. వాళ్ళు ఏం చేస్తారంటే భయపడతారు, మేము అసలు అడ్మిషన్ తీసుకోమంటారు. అడ్మిషన్ తీసుకోకుండా ఇప్పుడు నా సీట్ క్యాన్సిల్ అవుతుంది కదా అని మన మీదనే తోయడానికి ట్రై చేస్తారు. అప్పుడు మీరు ఏం చేయండి అంటే జేఎన్టీ వాళ్ళకి కాల్ చేయండి, క్లియర్గా డైరెక్ట్ ఉన్న చెప్పండి. ఎందుకంటే మీకు ఇంకా మీరు భయపడకండి ఆ కాలేజ్ విషయంలో. ఒకవేళ మీరు అదే కాలేజీలో ఉండి ఇంటర్నల్స్ మార్క్స్ సార్ వాళ్ళ చేతులు ఉంటాయి, నాకు ఫెయిల్ చేస్తారేమో అటువంటి ఏమన్నా తర్వాత కాలేజీలో వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ కాదు కదా, అసలు అందులో ఉంటారో మీకు తెలియదు. అందుకని మీరు ఏం చేస్తారంటే ఒకే చెప్పండి, నా దగ్గర డబ్బులు లేవు, మేము లైబ్రరీ ఫీజు అని, డెవలప్మెంట్ ఫీజు అని, 2,000 ఆ ఫీ కట్టమని చెప్పు. ఒకవేళ అయినా కట్టాల్సిన సిచ్యువేషన్ వస్తే నాకు రిసిప్ట్ ఇవ్వండి అని చెప్పి, ఆ రిసిప్ట్ తీసుకొని జేఎన్టీ వాళ్ళకి చెప్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ రౌండ్ 2, రౌండ్ 3 వరకు ఓన్లీ ట్యూషన్ ఫీజే కట్టాలి, అఫీషియల్గా ట్యూషన్ ఫీజే తీసుకోవాలి. సో ఎక్స్ట్రా ఫీజు కట్టకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ ఇయర్ కొద్దిమందితో కట్టించుకున్నారు, కొద్దిమంది రివర్స్గా అంటే రూల్స్ మాట్లాడారు పేరెంట్స్ అవేర్నెస్ తోటి, అప్పుడు వాళ్ళు భయపడి తీసుకోలేరు. కాలేజ్ వాళ్ళు చాలా పెద్ద మోసం చేస్తారు ఇక్కడ. ఓకేనా. లేదు నేను చాలా హ్యాపీ సార్, నాకు అలాట్ అయిన కాలేజ్ ఫుల్ హ్యాపీ, మా సీనియర్స్ని అడిగిన లైబ్రరీ ఫీజు కడతారంట, కాష్ అండ్ డిపాజిట్ అని ఇంత అమౌంట్ కడతారంట అంటే అది మీ ఇష్టం. ఇక మీకు ఆ కాలేజ్ ఓకే అయిన తర్వాత ఇక కాలేజ్ రూల్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. కానీ మీరు నాకు ఆ కాలేజ్ ఇష్టమే లేదు, నేను ఉండనా అంటే మాత్రం ₹1 ఎక్కువ కట్టకండి. ఇంకొకటి రౌండ్ 1 to రౌండ్ 2 కొత్త కాలేజ్ వస్తే కూడా డౌన్లోడ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్కి వెళ్ళాల్సిందే. కొత్తగా అలాట్ అయినా సరే రౌండ్ 1లో రాలేదు, రౌండ్ 2లో వచ్చింది అన్న మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందే. ఇవి ఒకసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా. ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. అండ్ మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్. కాలేజ్లో సీట్ వచ్చిన ప్రతి స్టూడెంట్కి కంగ్రాచులేషన్స్. ఎవరికైతే సీట్ రాలేదు అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి, రౌండ్ 3లో ఖచ్చితంగా వస్తుంది. ఇంకొకటి, డబ్బులు ఎక్కువ లక్షలు కట్టి మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్. మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయినా కష్టపడి స్కిల్స్ పెంచుకుంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకేనా. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.